మీ గుండె మీద చెయ్యేసుకొని ఏది మాట్లాడినా కూడా నిజాయితీగా మాట్లాడతానని మీరు హామీ ఇస్తేనే మనం స్టార్ట్ చేద్దాం. మీ చేతులు నాకు చూపించకపోయినా వీక్షకులకు చూపించకపోయినా పర్లేదు, కానీ మీ చేతులు మీరు చూసుకొని చెప్పండి, నిజంగా మరియమ్మ రక్తం మీ చేతులకు అంటలేదా? కేసులో ఛార్జ్ షీట్ రాసిన వాళ్ళని వాళ్ళ బెడ్ల మీద ప్రమాణం చేయమని నేను చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో సురేష్ బయటకి రాడు, వచ్చినా కూడా ఇది తాత్కాలిక విరామం మాత్రమే అని చెప్పి అంటున్నారు మీ ప్రత్యర్థులు. వీళ్ళందరూ తీర్పు తీరుస్తారు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. కారుమూరు వెంకటరెడ్డికి ఒక రోజులో బెయిల్ వచ్చింది, నాకు మాత్రం 6 నెలలు బెయిల్ వచ్చింది అనేటువంటి ఫీలింగ్ మీకుందా? ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా, దళితుడు కాబట్టే మీకు ఈ స్థాయిలో రావాల్సినంత సపోర్ట్ రాలేదనేటువంటి ఫీలింగ్ మీకుందా? సురేష్ గారిని వాడుకున్నాం మనం, వాడి దగ్గరికి వెళ్ళి మనం దేహం అనేది ఏంటి అనుకోవాలి, నేనైతే అంతే అనుకుంటా. కానీ నందిగామ సురేష్ అంటే శాండ్ మాఫియా కింగ్, సెటిల్మెంట్ డాన్. 6 నెలలు జైల్లో ఉంటే ఒకడు వచ్చి నందిగామ సురేష్ రాజకీయ జీవితం అయిపోయింది, ముగిసిపోయింది. ఇక జన్మలో ఏ ఎమ్మెల్యే కాలేడు, ఏ ఎంపీ కాలేడు. వాళ్ళెవరండి నా గురించి ఎస్టిమేషన్ వేయడానికి? వాళ్ళెవరు నా గురించి ఎస్టిమేషన్ వేసి చెప్పుకోవడానికి? కెమెరా సాక్షిగా కన్నీళ్లు పెడితే, కెమెరా సాక్షిగా ఇలా చేశాను, అలా టార్చర్ పెట్టారు అని చెప్తే నందిగామ సురేష్ మంచోడు అయిపోతాడా అని అంటున్నారు ఓపెన్గా. ఇలా మేము అప్పులు పాలైపోయాయి, తాకట్టు పెట్టుకుని తిరగాలని అవసరం ఉంది. కారు సీబుక్ కూడా తాకట్టు పెట్టానండి 10 రోజుల క్రితం. ఎంపీగా ఉన్నటువంటి 5 ఏళ్ళు నందిగామ సురేష్ ఎంత సంపాదించారో ఆయనకే తెలియదు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి లగ్జరీ కార్లే చెప్తాయి ఆయన అక్రమ సంపాదన అని చెప్పి. మంచో చెడో నా గురించి నా వెనక మాట్లాడుకుంటాడు ఎప్పుడు మన వెనకే, మనం ఎప్పుడు అడు ముందే.